అందరికీ నమస్కారం. నేను కొనుగోలు సిఆర్ఎండి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా లీప్ యాప్ నందు వారి యొక్క సమగ్ర శిక్ష బ్యాంకు ఖాతా వివరాలను అప్డేట్ చేయగలను. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన నాడు నేడు బ్యాంకు ఖాతా వివరాలను కూడా అప్డేట్ చేయగలని తెలియజేశారు. దాని కొరకు మొట్టమొదటిగా లీప్ యాప్ను ఓపెన్ చేసుకుంటాం. ఈ లీప్ యాప్ నందు ఇక్కడ స్కూల్ లాగిన్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. స్కూల్ లాగిన్ని ఓపెన్ చేసుకుంటాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్కూల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అని ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎటువంటి డేటా ఇవ్వలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. తర్వాత యాడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ వన్. ఈ సెలెక్ట్ వన్ అంటే మనబడి, నాడు నేడు, పిఎంసి, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అంటే ఇది ఈ యొక్క సమగ్ర శిక్ష కాంప్లెక్సెస్కి మాత్రం ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర శిక్ష ఎస్ఎన్ఈ అంటే ఇది పిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు ఇవ్వాలి. డోనర్స్ అంటే స్కూల్కి సపరేట్గా ఉన్నట్లయితే అది డోనర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనబడి ఎంబీ అంటే మనబడి నాడు నేడు, మనబడి మన భవిష్యత్. పిఎం3 ఎస్ఎంసి అంటే గతంలో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి అవి రన్నింగ్లో లేవు కాబట్టి ఆ యొక్క వివరాలను కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఎస్ఎంఎఫ్ అకౌంట్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వాటి వివరాలు ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత క్లస్టర్ స్కూల్ అకౌంట్ కాంప్లెక్స్ యొక్క స్కూల్స్ మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుంది. సమగ్ర ఎస్ఎన్ఈ అంటే పిఎఫ్ఎంఎస్ అకౌంట్స్ ప్రతి పాఠశాల వారు కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, ఈ యొక్క స్కూల్ పేరు, ఏ అకౌంట్ అయితే చేస్తున్నాం ఆ స్కూల్ పేరుని టైప్ చేసుకుంటాం. ఐఎఫ్సి కోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ విధంగా సెర్చ్ చేసుకోగానే ఆ యొక్క ఐఎఫ్సి కోడ్కి చేయగానే అన్ని క్యాప్సుల్లో మాత్రం చేయాలి. ఇక్కడ మనం ఆ యొక్క పాఠశాల ఆ యొక్క ఐఎఫ్సి కోడ్ ఇచ్చుకుంటాం. ఐఎఫ్సి కోడ్ ఇచ్చుకున్న తర్వాత అకౌంట్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠశాల వారు కూడా అకౌంట్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.